Hi, hello, welcome to the legal stories. Day 4 of the legal query is how to file a cyber complaint and whether we are going to get our money back. Another, it's a question to so many people because అందరికీ ఈజీగా అండర్స్టాండ్ అవ్వదు వాళ్ళున్న సిచ్యువేషన్స్ని బట్టి. సో మీరు ఎప్పుడైనా సరే సైబర్ ఫ్రాడ్కి అయినప్పుడు మేబీ 1 lakh 3 lakhs అట్లీస్ట్ 50,000 అప్ టు 10 lakhs అబో ఉన్నా సరే ప్లీజ్ కాల్ టు 1980 ఆఫ్ ద సైబర్ క్రైమ్స్ టోల్ ఫ్రీ. ఇఫ్ దే డోంట్ పికప్ మీరు ఏం చేయండి అంటే సైబర్ స్టేషన్లోకి వెళ్ళండి వెబ్సైట్లోకి. సో దట్ there will be a financial fraud and ఎక్సెట్రా థింగ్స్. మీరు దాంట్లో లాగిన్ అయ్యి మీ నెంబర్స్తోనే యూ కెన్ గో మూవ్ ఫార్వర్డ్. అండ్ ఆల్సో విత్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రూఫ్ మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ దానికి పంపించుంటారో యూ కెన్ అటాచ్ టు దట్ సో దట్ ఈజీలీ యూ కెన్ గెట్ ద proof. By that you can get money back. How it is possible అంటే when you raise a complaint through online మీరు ఒకసారి రేస్ చేశాక అన్ని ప్రూఫ్స్ అటాచ్ చేశాక ప్లీజ్ మీరు ఇంకొకసారి నియర్ బై పిఎస్కి హైదరాబాద్ పిఎస్కి వెళ్ళి అక్కడ వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేసి లెటర్ రాసి వాళ్ళు రాసిన ప్యాటర్న్లో అడిగి ప్రూఫ్లు సబ్మిట్ చేస్తే definitely they will consider and they'll start the freezing of the amounts. యాక్చువల్గా మనకు రీఫండ్ అయ్యే టైంకి ఇక్కడ ఫ్రీజ్ అయ్యే టైం ఎలా ఉంటుంది అంటే ఒక్క అకౌంట్ బ్లాక్ అయ్యాక 45 days వరకు దే కెన్ ఫ్రీజ్ ద అమౌంట్. ఇట్ మీన్స్ దే హ్యావ్ ద పవర్ టు ఫ్రీజ్ ద అమౌంట్ విచ్ ఈస్ ఎర్లీ కంప్లైంట్కి. ఏదైతే తొందరగా కంప్లైంట్ ఇవ్వగలుగుతామో వీ కెన్ గెట్ అట్లీస్ట్ 50 to 80% ఆఫ్ మనీ అనేది బ్యాక్ డెఫినెట్గా తీసుకొస్తారండి సైబర్ టీమ్ వాళ్ళు. సో ప్లీజ్ బీ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ రేస్ ఏ కంప్లైంట్. ద నెక్స్ట్ ప్రొసీజర్ అనేది మీరు కోర్టులోకి వెళ్ళొచ్చు వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశాక. సో దట్ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ప్రొసీజర్ ఇంకొకటి. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఫైల్ ఏ